నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు 'కోతి చేతిలో అద్దం' అనే కథను విందాం. అడవిలోని ఓ చెట్టు పైన కోతితో పాటు కాకి, గుడ్లగూప నివసించేవి. అవి మూడు స్నేహంగా ఉండేవి. ఒకరోజు సమీపంలోని పల్లెకు వెళ్ళిన కోతికి ఒక అద్దం దొరికింది. దాన్ని ఇంటికి తెచ్చుకుని రోజు తన ముఖం చూసుకుని మురిసిపోయేది. అద్దం విషయం తెలిసిన రామచిలుక, నెమలి, పిచుక, పావురం రోజు కోతి దగ్గరికి రావడం, అరటిపళ్ళు ఇచ్చి వాటి ముఖాలు చూసుకోవడం చేసేవి. అది గమనించిన కాకి, గుడ్లగూప, మిత్రమా, పదే పదే అద్దంలో నీ ముఖం చూసుకుంటూ మురిసిపోతున్నావు. ఆహారం కూడా నీ దగ్గరికే వస్తుండడంతో బద్ధకంగా తయారయ్యావు. ఇది సరికాదు. నీ దగ్గర అద్దం ఉన్నంత వరకే అందరూ నీ చుట్టూ చేరతారు. అది లేకపోతే నిన్నెవ్వరూ పట్టించుకోరు అని హితవు చెప్పాయి. అందరూ నా దగ్గరికే వస్తున్నారని మీకు కుళ్ళు. నా సంగతి నాకు తెలుసులే, మీరేమీ సలహాలు ఇవ్వనవసరం లేదు అని కటువుగా జవాబిచ్చింది కోతి. ఆ మాటలకు కాకి, గుడ్లగూబ చిన్నపుచ్చుకున్నాయి. ఒకరోజు అడవిలో గాలి దుమారానికి కొమ్మల మాటిన కోతి దాచుకున్న అద్దం కింద పడి పగిలిపోయింది. అది చూసిన కోతి బోరున ఏడ్చింది. కోతి దగ్గర అద్దం లేదనే విషయం తెలుసుకున్న పక్షులు క్రమంగా దాని దగ్గరకు రావడం మానేశాయి. అరటిపండ్లు తెచ్చి ఇవ్వడమూ ఆగిపోయింది. ఆ దిగులుతో కోతికి జబ్బు చేసింది. అయినా ఏ ఒక్క పక్షి పలకరించడానికి కూడా రాలేదు. అనారోగ్యంతో కోతి ఆహార సేకరణకు కూడా వెళ్ళలేకపోయింది. కోతి బాధను చూసిన కాకి ఆహారంతో పాటు కుందేళ్లను అడిగి మూలికలు తీసుకొచ్చింది. రాత్రిళ్ళు గుడ్లగూపే కోతి బాగోగులు చూడసాగింది. కొద్ది రోజుల్లోనే దానికి జబ్బు నయమైంది. మిత్రులారా, నా దగ్గర అద్దం ఉన్నప్పుడు చుట్టూ చేరిన వారు అది లేదని తెలిసాక నా దగ్గరికి రావడమే మానేశారు. ప్రయోజనం ఆశించి దగ్గర చేరేవారు నిజమైన స్నేహితులు కారని తెలుసుకోలేకపోయాను. మీ మాటలను పెడచెవిన పెట్టాను. నన్ను క్షమించండి అంటూ క్షమాపణ కోరింది కోతి. కథ సమాప్తం.